ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి. డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి. జీరో మనీ ఇన్ పాలిటిక్స్. జనసేన తీర్మానించుకుంది, డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలని చేసుకుంటున్నాం. ఇంకొక తీర్మానం మేము చేసింది, ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు మనం ప్రకటించాల్సిందే, నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటించాలి. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. జనసేన గొంతు ఎంత బలమైన గొంతు అంటే, ఎక్కడో ఆళ్లగడ్డలో అభిప్రాయం తెలియజేస్తే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో వినిపించాలి. అలాగే జనసేన కోరుకుంటుంది, 1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని 2 ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున చీల్చి చెండాడేశారు. మీరు బాధ ఉంది, మాకు కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు, ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోవాలా? నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా? ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం, ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలు కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆ జాయేగా.